నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ముందుగా ప్రేక్షకులందరికీ కనుమ పర్వదిన శుభాకాంక్షలు. కనుమ పర్వదినం సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో నేటి శుభయోగం శీర్షికన పరిశీలిద్దాం. కనుమ పర్వదినాన్ని కనుమ పులు అనే పేరుతో పిలుస్తారు. కనుము అంటే పశువు, పులు అంటే గడ్డి. పశువులకి గడ్డిని, ఆహారాన్ని అందించే రోజు కాబట్టి దీన్ని కనుము పులు అనే పేరుతో పిలుస్తారు. వ్యవసాయానికి జీవనాధారం పశువులే కాబట్టి ధర్మస్వరూపమైనటువంటి ఎద్దుని, సకల దేవతా స్వరూపమైన గోమాతను పూజించే రోజు, వాటికి ఆహారాన్ని అందించే రోజు కనుమ పర్వదినం. కాబట్టి అందరూ కూడా ఈరోజు వృషభాలను పూజించాలి. ఎద్దుకి ప్రదక్షిణలు చేయటం, ఎద్దుకి ఆహారాన్ని తినిపించటం, దీని ద్వారా ధర్మ మార్గంలో మనోభీష్టాలు నెరవేర్చుకోవచ్చు. అలాగే సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఆహారం తినిపించడం ద్వారా, గోమాతకు ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా సర్వశుభాలు చేకూరతాయి. అలాగే వ్యవసాయదారులందరూ కూడా పంటలను రక్షించినందుకు కృతజ్ఞతగా పక్షులకు గింజలు అందించే రోజు కనుమ పర్వదినం. అందుకే గృహం ముందు భాగంలో కానీ, దేవాలయంలో ఉండేటటువంటి స్తంభాలకు కానీ వడ్ల కుచ్చులను ఏర్పాటు చేస్తారు. పక్షులు గింజలు ఎంత ఎక్కువగా తింటే అంత శుభ ఫలితాలు కలుగుతాయి. లేదా నదీ తీరాలకో చెరువు గట్టుకో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పక్షులకు గింజలు ఆహారంగా వేసే రోజు కనుమ పర్వదినం. అంటే మూగజీవాలకు ఆహారం అందించడం ద్వారా సమస్త శుభ ఫలితాలను పొందే పర్వదినం కనుమ పర్వదినం. అలాగే కనుమ పర్వదినం రోజు వ్యవసాయదారులు ధాన్యలక్ష్మీదేవిని పూజించి పొంగలి నైవేద్యం తయారు చేసి, ఆవు పాలతో తయారు చేసిన పొంగలి నైవేద్యాన్ని ధాన్యలక్ష్మీదేవికి సమర్పిస్తారు. దాన్ని కుటుంబ సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించి మిగిలిన పొంగలిని పంట పొలాల్లో చల్లుతారు. దీన్ని పొరి చల్లటం అనే పేరుతో పిలుస్తారు. దీనివల్ల సంవత్సరం మొత్తం ధాన్యలక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే కనుమ పర్వదినం సందర్భంగా గ్రామదేవతలైనటువంటి పోలేరమ్మ, నాంచారమ్మ, పెద్దమ్మ, పోచమ్మలను దర్శనం చేసుకోవటం, గ్రామదేవతలకు నైవేద్యాలు సమర్పించటం, గ్రామదేవతలకు నిమ్మకాయల దండ సమర్పించటం, గ్రామదేవతల సమీపంలో దీపాలు వెలిగించడం ద్వారా గ్రామదేవతల అనుగ్రహం కలిగి సంపూర్ణంగా అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే కనుమ రోజు ప్రయాణాలు చేయరాదు. కనుమ సందర్భంగా పితృపక్షి అయినటువంటి కాకికి ఆహారాన్ని అందించడం ద్వారా పితృదోషాలు తొలగింపజేసుకొని పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. కాబట్టి ప్రధానంగా మూగజీవాలకు ఆహారం అందించడం ద్వారా సమస్త శుభ ఫలితాలను పొందే పర్వదినంగా కనుమ పర్వదినాన్ని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. రేపటి శుభయోగం శీర్షికన ముక్కనుమ పర్వదినం సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో, మాస శివరాత్రి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో పరిశీలిద్దాం. నమస్కారం. వనమాలీ గదీశార్ంగీ శంఖీ చక్రీ చ నందకి శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు. మందారమూలే మదనాభిరామం బింబాధరాపూరిత వేణునాదం గోగోపగోపీ జనమధ్య సంస్థం గోపం భజే గోకులపూర్ణచంద్రం. శ్రీకృష్ణ శరణం మమ. ఈటీవీ ప్రేక్షకులకు కనుమ పండుగ శుభాకాంక్షలు. మహాపర్వమైన మకర సంక్రాంతి కొన్ని చోట్ల 3 రోజుల పర్వం, కొన్ని చోట్ల 4 రోజుల పర్వంగా కూడా చేస్తారు. సంక్రమణకు ముందు రోజు, ఆ తర్వాతి రోజు కూడా అత్యంత ముఖ్యమైనవి అని చెప్పుకున్నాం మనం. భోగి, మకర సంక్రమణం, తర్వాత వచ్చేది కనుమ. కొంతమంది 4వ రోజు ముక్కనుమ అని కూడా చేస్తుంటారు. ఇవి ఆయా ప్రాంత భేదాల్లో విశేషమైన వేడుకలతో కూడి ఉంటాయి. కానీ శాస్త్ర ప్రకారంగా ప్రధానంగా సంక్రమణం చెప్తూ దానికి అటు ఇటు ఉండేటువంటి ముందు వెనుకలున్న రోజులను కూడా పవిత్రంగా చెప్తారు. అలాంటి కాలంలో ఈ కనుమ విశేషం మరొకటి ఉన్నది. కనుమలు అని కొన్ని విషయముల్లో చెప్తూ సంక్రమణం మరో రోజుని కనుమ అంటారు. ఏ సంక్రమణమైనా సరే మరో రోజున కనుమ అంటారు. అలాగే గ్రహణాల తర్వాత వచ్చే వాటిని కనుమ అంటారు. కనుమ అంటేనే ఒక కొండ కనుమ అని చెప్పినట్టుగా చివరి భాగంగా, పర్వభాగంగా చెప్పచ్చు.
అయితే ఈ కనుమ నాడు ప్రధానంగా ప్రయాణములు చెయ్యరాదు అనేది కనుక సంక్రమణం మర్రోజు ప్రయాణం చేయకూడదు. ఏ సంక్రమణమైనా ఇదే విధానం తెలుసుకోవాలి. అది గ్రహణం మర్రోజు కూడా కనుమగా చెప్పబడుతుంది. కానీ ప్రయాణములు చెయ్యరాదు అనేది విధానం. పైగా ఈ సమయంలో పండుగకి బంధువర్గములందరూ కలుసుకుంటారు, ప్రయాణములు చేసి వస్తారు. వాళ్ళు సంక్రమణ అవగానే హడావిడిగా వెళ్ళిపోకుండా ఈరోజు కూడా ఆ వేడుకల్లో పాల్గొని ఆత్మీయంగా కుటుంబ సభ్యులందరూ కలిసి వ్యవహరించేది ఇందులో కనబడుతూ ఉంటుంది. అయితే ఈ కనుమ నాడు ప్రధానంగా పశుపూజ అనేది శాస్త్రంలో చెప్తున్న గొప్ప అంశం. అంటే పంటలు చేతికొచ్చాయి. భారతదేశంలో వ్యవసాయ దేశం కనుక ఈ పంటలకి పాడి పంట అంటాం. పాడి పంట, పాడి అంటే గోవుల వల్ల వచ్చేటువంటి క్షీరములన్నీ పాడి అనిపించుకుంటాయి. వాటి సహాయంతో చేసే వ్యవసాయం పంట. అదే వ్యవసాయ కార్యక్రమంలో సహకరించేటువంటి గోసంతతి పట్ల ఒక కృతజ్ఞత చూపించని కనబడుతున్నది. అది ఆధ్యాత్మికంగా చూస్తే వాటి యందున్న దేవతాశక్తిని ఆరాధించడం, భౌతికంగా చేస్తే వాటి పట్ల కూడా కృతజ్ఞత చూపించడం చెప్పుకోవాలి. ఎందుకంటే వ్యవసాయదారుడు ఈ పంటంతా సంపాదించాడు అంటే అవి ఆ ఎద్దుల సహాయంతో దున్ని సంపాదించాడు. అయితే ఇప్పుడు రకరకాల యంత్రాలు వచ్చాయి, వాహనాలు వచ్చాయి, వాటితో దున్నుతున్నారు కనుక ఇప్పుడు ఇవేమిటండి అంటే ఈ మధ్య మళ్ళీ రుజువు అవుతున్నది ఏంటంటే అలా వృషభముల సహాయంతో నాగలితో దున్నిన పంటకుండే శక్తి ఈ యంత్రాలతో ఎరువులతో వచ్చేదానికి లేదు అని చెప్తున్నారు ఇక్కడ. కానీ గో ఆధారిత వ్యవసాయం వల్ల వచ్చేటువంటి ఫలసాయం ఏదైతుందో అది ఆరోగ్యాన్ని ఇస్తున్నది, ఆయుష్ను పెంచుతుంది అని రుజువు అవుతున్నది. కనుక భారతీయ ప్రాచీనమైనటువంటి ఈ వైదిక వ్యవసాయ పద్ధతి చాలా గొప్ప విశేషం. వైదిక అని ఎందుకు చెప్పామంటే ఆసేతు సీతాచలం భారతదేశంలో పంట పండించే పద్ధతికి సంబంధించిన మంత్రములన్నీ వేదములందు కనబడుతున్నాయి. నాగలికి సంబంధించిన మంత్రాలు ఉన్నాయి, అలాగే వృషభములకు సంబంధించిన మంత్రములు చెప్పారు. ఈ వృషభములను ఆవులను కలిపి గోసంపద అంటారు. కానీ గోపూజ అంటే వృషభాలను పూజించడం, ఆవులను పూజించడం. అందుకే పాలిచ్చే పశువులకు వాటిని పూజించాలి. పాలిచ్చే గోవులకు పసుపు కుంకం, పనిచేసే బసవనికి పత్రి పుష్పం అంటారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. చాలా గొప్ప మాట. పనిచేసే బసవడు. భారతదేశంలో వృషభాన్ని చూస్తే నందీశ్వరుడు గుర్తొస్తాడు, ఆయన బసవేశ్వరుడు అంటుంటాం. అదేవిధంగా గోమాతలు. ఈ గోమాతలు కామధేను సంతతికి సంబంధించినవి. భారతదేశంలో ఉన్న గోవులన్నీ కూడాను కామధేను సంతతికి సంబంధించినవి అని అనేక పురాణాల్లో చెప్తున్నారు. మహర్షుల తపఫలంగా యజ్ఞార్థమై దివ్యలోకముల నుంచి ధేను సంతతి దిగి వచ్చింది. అదే భారతీయ గో సంతతి అని చెప్పారు. అందుకే భారతీయ గోవు చాలా ప్రత్యేకమైన గోవు. దానిలో కామధేను లక్షణాలు ఉంటాయి. కామధేనువు దగ్గర ఏది కోరుకున్నా ఆ కోరిక నెరవేరుతుందట. అందుకే గోవుల దగ్గర చేసినటువంటి తపస్సు కానీ, జపం కానీ, దానం కానీ అత్యధిక ఫలితాన్ని ఇస్తుంది. ఒక తీర్థముల యందు, పుణ్యక్షేత్రం యందు చేస్తే ఎంత ఫలితమో గోవు సన్నిధిలో చేసే జపం కానీ, చిన్నపాటి పవిత్ర కర్మ కానీ అధిక ఫలితాన్ని ఇస్తుంది అని చెప్తారు. అందుకే గోశాలలంటే ఒక దేవాలయానికి ఏమీ తీసిపోవు. గోశాలను అంత పవిత్రంగా ఉంచుకోవాలి. గోశాలలు ఎలా ఉంచుకోవాలో కూడా వేదముల యందు గోష్ఠ సూక్తం మొదలైనవి చెప్తున్నాయి. గోష్ఠ సూక్తం అంటే గోశాలకు సంబంధించిన సూక్తం. అలాగే గోవులను ఆరోగ్యంగా ఉంచడం ఎంత అవసరమో గోశాలలో క్రిమికీటకాలు, ఆవుల్ని బాధించే వస్తువులు లేకుండా జాగ్రత్త పడాలట. అలా పవిత్రంగా చూసుకోవాలి, శుభ్రంగా ఉంచుకోవాలి. అలాంటి చోట గోవుల్ని పూజించాలి. అంతవరకు ఆవులకి కట్టి మనం మన పని కోసం వినియోగించుకున్నాం వృషభముల్ని. వాటిని ఈ రోజున వాటి పనికి వినియోగించకుండా వాటిని మనం సేవించుకోవాలి. అటు గోవుల్ని సేవించాలంటే వృషభములను, ఆవులను పూజించాలి. అదేవిధంగా నాగలిని, కాడిని కూడా ఆరాధించే విధానములు ఉన్నాయి. వాటి యందు కూడా దేవతలు అధివసించి ఉంటారు. ఇంతమంది దేవతలు అనుకూలిస్తేనే మనకు పంట పాడి లభిస్తున్నది. అందుకే గవామంగేషు తిష్టంతి అన్నారు. ఆవుల యొక్క ప్రతి అవయవ భాగంలో కూడా దేవతాశక్తులు ఉంటాయి కనుకనే ఆవును చూడగానే పవిత్రం భావం కలగాలి. పైగా పవిత్ర స్వరూపములే ఆవులు. నమో గోభ్య శ్రీమతిభ్య సౌరభేయిభ్య ఏవచ నమో బ్రహ్మసుతాభ్యశ్చ పవిత్రాభ్యో నమో నమః అని వేదంలో అద్భుతమైన గోమంత్రం ఉంది. ఇది శ్లోక రూపంలో కూడా చెప్పబడుతుంది. అందరూ దీన్ని పఠించవచ్చు. గోవులకు నమస్కారం. అవి శ్రీమతిభ్య, అవి లక్ష్మీ సంపత్తో విరాజిల్లుతున్నవి. పైగా సౌరభేయి, ఆవుకున్న పేరు సౌరభేయి. సౌరభేయి అంటే సురభి అంటే కామధేను, కామధేను సంతానం కనుక సౌరభేయిభ్య ఏవచ నమో బ్రహ్మసుతాభ్యశ్చ, అవి బ్రహ్మపుత్రులు అంటే బ్రహ్మదేవుని నుంచి కలిగినవి. బ్రహ్మ అంటే వేదం, ఆ వేదశక్తి నుంచి కలిగినవి. పైగా వేదరూపమైన యజ్ఞాన్ని రక్షించడానికి వచ్చే గనక యజ్ఞమునకు మాతలు గోవులు. గోవు నుంచి వచ్చేటువంటి గోక్షీరము, దధి, ఘృతము,
అదేవిధంగా గోమయము, గోజరము ఇవన్నీ కూడా యజ్ఞార్థం వినియోగిస్తారు. కనుకనే యజ్ఞం లోకానికి క్షేమం, యజ్ఞానికి కారణం ఆవు. అలాంటి ఆవుని వేదమాతగా, దేవమాతగా, యజ్ఞస్వరూపిణిగా కొలుచుకుంటాం కనుక ఈరోజు అటువంటి గోవులను పూజించి ఆ గోవుల ఆశీర్వచనంతో భారతదేశంలో పాడి పంట వర్ధిల్లా అని ప్రార్థిస్తూ శ్రీకృష్ణ శరణం మమ. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు కనుమ పండుగ. ఈటీవీ ప్రేక్షకులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. వ్యవసాయదారులు తమకు సేవలు అందించినటువంటి ఆ యొక్క గోమాతలను, వృషభాలను చక్కగా అలంకరించి వాటికి కృతజ్ఞతలు తెలుపుతూ సేవ చేసేటువంటి విధి విధానం. దీన్ని లక్ష్మీ స్వరూపంగా భావించి పూజ చేసినట్లయితే సంపద మరింతగా అభివృద్ధి చెందుతుందని మన భారతీయుల యొక్క విశ్వాసం. అందుచేతనే గోవు, వృషభం వీటిని చక్కగా అలంకరణ చేసి అన్నిటికీ మూల స్వరూపమైనటువంటి ఆశుతోషుడైన పరమేశ్వరుని యొక్క దేవాలయం చుట్టూతా కూడాను ప్రదక్షిణలు చేయించి తమ ఇండ్లకు తీసుకుని వచ్చేటువంటి సాంప్రదాయం ఉంది కనుమ పండుగ నాడు. అంత గొప్ప విశేషకరమైనటువంటి పండుగగా చెప్తాం. మినుములతో చేసిన వంటకాలు తప్పనిసరిగా ఈరోజు ప్రతి వాళ్ళు స్వీకరించాలి. మినుములతో చేసిన వంటకాలు స్వీకరిస్తే ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కనుమ పండుగ నాడు మనం ఆచరించేటువంటి ప్రతి ఒక్క పనితీరు కూడా అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని మానవాళికి అందిస్తోంది. కాబట్టే కనుమ నాడు ఆ కాలపురుషుడైనటువంటి ఆ విష్ణుదేవుని ప్రార్థన చేయాలి అన్నమాట. కాలమే దైవస్వరూపం అని చెప్పేసి భావన చేస్తూ ఈ జీవితం మొత్తం కూడా నీకే అంకితం స్వామి అంటూ కనుమ పండుగ నాడు పొలంలో కూడాను వారి వారి యొక్క సస్యశ్యామలవంతమైన ప్రభావాన్ని ఆ యొక్క భూమాత అనుగ్రహించాలని చెప్పేసి కొత్తగా తయారు చేసినటువంటి బియ్యంతో తయారు చేసిన వంటకాన్ని ఆ యొక్క పొలంలో చల్లేటువంటి సంప్రదాయం కూడా ఉంది కొన్ని చోట్ల. ఇది ఆచరించడం చేత భూమాత తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది, రైతన్నలకు అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని అందిస్తుంది అని కూడా శాస్త్రం. ఇంత గొప్ప విశేషకరమైన ప్రభావాలు ఈ యొక్క సంక్రాంతి తరువాత వచ్చినటువంటి కనుమ పండుగకు ఎక్కువ ప్రాధాన్యత కలిగింది. ఆ రైతన్నలు తాము ఉపయోగించేటువంటి పంట పొలాలకు వినియోగించేటువంటి సామాగ్రిని కూడాను చక్కగా అలంకరించి వాటికి కొబ్బరికాయ కొట్టి నమస్కారం చేసేటువంటి విధి విధానం కూడా ఉంది. నాగలి మొదలైనటువంటి వస్తువులకు. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం.
शौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధో బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన విశ్వావసనామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, శుక్రవారం. సూర్యోదయం 6:53 సూర్యాస్తమయం 5:58. తిథి త్రయోదశి, రాత్రి 10:19 వరకు. నక్షత్రం మూల పూర్తిగా ఉంది. వర్జం తెల్లవారుజామున 6:25 ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 8:10 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 9:06 నుంచి 9:50 వరకు. మరల మధ్యాహ్నం 12:48 నుంచి 1:35 వరకు. అమృతకాలం రాత్రి 1:08 నుంచి 2:54 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టక వరకు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8 గంటలకి. నేటి విశేషం శుక్రవారం, కనుమ. కనుమ సందర్భంగా ఈటీవీ ప్రేక్షకులకు శుభాకాంక్షలు. సంక్రాంతి వెళ్ళిన మరుసటి రోజును ఇలా కరిదినము అని కనుమ అని వ్యవహరిస్తారు. ఈ కనుమ రోజున ప్రయాణాలు చేయకూడదు. అలాగని ఈరోజు పశువులకు ఆహారాన్ని అందిస్తారు. కొందరు పోటీలు నిర్వహిస్తారు. వాటి పోషణ, రక్షణ బాధ్యతలు పెంచుకుంటారు. వాటి మీద ప్రేమ పెంచుకుంటారు. ఎందుకంటే భోగినాడు వేసేటువంటి భోగి మంటలు మేఘాలకు ఆహారాన్ని అందిస్తాయి, వృక్షాలకు ఆహారాన్ని అందిస్తాయి. సంక్రాంతి నాడు చేసేటువంటి దానాదులు అనుభవయోగ్యతను పెంచుతాయి. ఈ కనుమ నాడు చేసేటువంటి గోపూజ, వృషభ పూజ మొదలైనవి కృతజ్ఞతారూపకంగా కృతజ్ఞతాభావాన్ని పెంచుతాయి. ప్రకృతి పైన కృతజ్ఞత అన్నమాట. ఈ 3 లక్షణాల వల్లే మనలో అనుభవయోగ్యత పెరుగుతుంది. కాబట్టి మనం దాన్ని గుర్తించాలి. శుక్రవారం లక్ష్మీ పూజ చేసుకోవడం మంచిది. లక్ష్మీనారాయణలకు మారేడు దళాలతో అర్చన చేసుకోవడం, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 సార్లు పారాయణ చేసుకోవడం, లక్ష్మీ హృదయం 5 సార్లు పారాయణ చేసుకోవడం, కనకధారాస్తం 3 సార్లు పారాయణ చేసుకోవడం, ఇవి అన్నీ కూడా సత్ఫలితాలను అందజేస్తూ అనుభవయోగ్యతను పెంచుతూ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కలిగిస్తాయి. నేటి ఆణిముత్యాలు. మానవత్వాన్ని మరచి చేసే ఏ పోరాటమైనా సిద్ధించదు. అనేక పుణ్యక్షేత్రాలతో పావనధాత్రిగా విలసిల్లుతోన్న దక్షిణ భారతదేశంలో సముద్రాన్నే తన పుష్కరిణిగా చేసుకుని వెలుగొందుతున్న సుక్షేత్రం కోణార్క. కోణార్కకు వచ్చే యాత్రికులు ముందుగా చంద్రభాగా సముద్ర తీరానికి చేరుకుంటారు. ఇక్కడి సూర్యోదయ దర్శనం పరమపావనమయ్యిందిగా భక్తులు భావిస్తారు. రథం ఆకృతిలో కనువిందు చేసే కోణార్క సూర్య దేవాలయం అదే. 7 గుర్రాలు పూంచిన 24 చక్రాల రథమాకృతిలోని చారిత్రాత్మక సూర్యుని కోవెల అదే. నమో సూర్యదేవాయ నమో నమః అంటూ ఆలయ ప్రాంగణంలోకి చేరిన యాత్రికులకు ఓ విలక్షణమైన విగ్రహ సముదాయం స్వాగతిస్తుంది. 13వ శతాబ్దంలో గాంగేయ వంశ పాలకుడు 1వ రాజా నరసింహదేవ నిర్మించిన ఈ కోణార్క దేవాలయం పవిత్ర సూర్య దేవాలయం మాత్రమే కాదు, ఓ చారిత్రక కట్టడంగా కూడా ప్రపంచ ఖ్యాతి నొందింది. కళింగరాజ్య శిల్పకళా నైపుణ్యంతో అలరారుతోన్న ఈ దివ్యధామం ఒకప్పుడు ఉత్కళ దేశంగా విరాజిల్లింది. ప్రాకారాలపై ఆనాటి జీవన శైలికి అద్దం పట్టే పలు శిల్పాలు కనువిందు చేస్తాయి. కోణార్క ఆలయ ప్రవేశం చేసిన భక్తులు ముందుగా
నాట్య మందిరానికి చేరుకుంటారు. క్రీస్తు శకం 1253 1260 సంవత్సరాల మధ్య నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ భవ్య కట్టడంలో నాట్య మందిరం మిక్కిలి నయన మనోహరమైనది. పలు నృత్య భంగిమలు నాటి నాట్య శాస్త్రానికి ఉదాహరణలుగా నిలుస్తాయి. ముఖ్యంగా ఈ ఆలయ ప్రాకారాలపై ఉన్న పలు నాట్య భంగిమలు, నృత్య రీతులు ఒడిస్సీ నృత్య శైలికి ఊపిరి పోశాయని అంటారు. నాట్యమందిర శోభతో తన్మయులైన సందర్శకులు భోగ్ మందిరం, ప్రధాన మందిరం వైపు అడుగులు వేస్తారు. తూర్పు అభిముఖంగా నిర్మితమైన ఈ ఆలయ ముఖద్వారంలోని ఉదయభానుని కిరణాలు మూల విరాట్టుపై పడేవట. ముఖద్వారంగా నల్లని గ్రానైట్ రాయిపై పలు లతలు, శిల్పాకృతులు చూసేవారికి 2 కళ్ళు చాలవు అన్నంత పరమసుందరంగా ఉంటాయి. గర్భాలయం ప్రధాన మూర్తికి అర్చనలు సాగకపోయినా ప్రాతర్మాధ్యాహ్న సాయం సంధ్యల ప్రకారం ప్రతిష్ఠించిన 3 సూర్య విగ్రహాల దర్శనం అపురూపంగా భావిస్తారు. ఉదయం బ్రహ్మస్వరూపం, మధ్యాహ్నం మహేశ్వర రూపం, సాయంత్రం సదా విష్ణు రూపం అన్నట్లుగా ఆ 3 సూర్యమూర్తులు దర్శనమిస్తారు. కోణార్క ఆలయ సముదాయానికి ఉత్తరం వైపున ఉదయభానుని విగ్రహాన్ని దర్శించుకుంటారు. ప్రాతకాల సూర్యుని కిరణాలు ఆ విగ్రహానికి కిరణాభిషేకాలు చేస్తున్నాయా అన్నట్లు ఉషోదయ వెలుగులు పడతాయి. అందుకేనేమో సూర్యుని మోములో చిరునగవు కనబడుతుంది. దక్షిణం వైపున మధ్యాహ్నపు ఎండ అర్చన చేస్తున్నట్లుగా ఉంటుంది. మార్తాండ సూర్యునిగా మధ్యాహ్నపు సూర్య విగ్రహం చిరుకోపంగా దర్శనమిస్తుంది. పడమర వైపు పొద్దుగురుంకే సూర్యుని గోధూళి వర్ణంలో మెరిసే సాయం సంధ్యాకాంతులు హారతిస్తున్నట్లు కనిపించి పులకింపచేస్తుంది. మృత్యు ఆసన్నమైనప్పుడు మృత్యువు యొక్క రాక గురించి పెద్దలు ఒక మాట చెప్తారు. అది దిగ్భ్రాంతిని కల్పిస్తుంది అని. భయోద్వేగములతో కూడినటువంటి వాడై కళ్ళ చూపు నిలబడిపోయి విపరీతమైన ఉద్వేగాన్ని పొందుతుంటాడు. ఎంతమంది చుట్టూ ఉండనివ్వండి, ఎవ్వరూ లేరని అదొక్కటే నిజమని భయానికి లోనవుతాడు. ఆ యమభటుల దర్శనం అలా ఉంటుందట. వాళ్ళు అంత భయంకరాకారాలతో ఒంటి మీద వెంట్రుకలు నిలువుగా నిలబడి పెద్ద పెద్ద దవడలతో బలిసినటువంటి శరీరాలతో చేతులతో పాశాలు పట్టుకొని అకస్మాత్తుగా కనపడి మీద కురుకుతూ కనపడతారు. కనపడినప్పుడు ఒక్కసారి ఉద్వేగాన్ని పొంది అలా ఉండిపోతాడు. ఆఖరి నిమిషంలో ఆ ఉద్వేగమునందే ఉన్నప్పుడు మనసు బ్రతికున్నంత కాలం దేన్ని పట్టుకుందో ఆఖరి ఊపిరిలో దాన్నే పట్టుకుని స్మరిస్తుంది. మీరు దీన్ని చాలా 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 జాగ్రత్తగా ఒడిసి పట్టుకోవాలి. అందుకు పురాణ శ్రవణం. సాధన అన్నది దేని కొరకు చేస్తారు అంటే మన ప్రయత్నం లేకుండా మనసు దేన్ని పట్టుకుంటోంది చూడ్డానికి. దీనికి తార్కాణం ఎక్కడ దొరుకుతుందంటే కలలోనే దొరుకుతుంది. అందుకే సాధారణంగా పెద్దలు మాట అడుగుతూ కల వస్తుందా మీకు, కలలో ఏం కనపడుతూ ఉంటుంది అని అడుగుతారు. ఎందుకని అంటే మీ మనసు ఏ స్థితిలో ఉన్నదో దాన్ని బట్టి కలొస్తుంటుంది. మనసు ఎప్పుడు భగవద్విషయమునందు రమిస్తోందనుకోండి, మనసు నిద్రావస్థలో స్వప్నావస్థలో ఉన్నప్పుడు దాన్ని చూపిస్తుంది. ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి కదులుతుంది మనస్సు. మనసు యొక్క కదలికలు దేని మీద ఉంటాయంటే ఊపిరి మీద ఆధారపడతాయి. ఊపిరి తీస్తేనే మనసు కదులుతుంది, ఊపిరి తీయకపోతే మనసు కదలదు. అలాని ఊపిరి తీయకుండా ఉండడం ఎవరికీ సాధ్యం కాదు. ఆ ప్రయత్నం చేయకూడదు. కుంభకం అందరూ చేయలేరు, అగస్త్యుడు వంటి మహాపురుషులు చేశారంతే. కాబట్టి ప్రాణాయామం చేస్తారు. ప్రాణాయామం చేస్తే మనసు నిలబడుతుంది. అందుకే పూజ చేసే ముందు ప్రాణాయామం చేయడం ఎందుకంటే ఊపిరి యొక్క కదలికల చేత మనసుని నిలబడతారు. మనస్సు చిట్ట చివరికి ఏ స్థితిని పొందాలంటే ధ్యాన ప్రక్రియ యందు విజయం సాధించాడనడానికి అది గుర్తు. పరిణతి అందుకే ఉత్తమముగా జీవిస్తున్నాడా, మధ్యమముగా జీవిస్తున్నాడా, అధమంగా జీవిస్తున్నాడా అన్నది
పరిశీలనం చేత తెలుస్తుంది. అది ఒకడు చెప్పేది కాదు, ఎవడికి వాడికే తెలుస్తుంది. అధమాధమ జీవితం అని దేనికి గుర్తంటే తేలు ఉంటుంది. తేలు తాను పుట్టే ముందు తల్లిని చంపేస్తుంది. తల్లి పొట్ట బద్దలైపోతే తప్ప తేలుకి పిల్ల పుట్టదు. తన తల్లి చచ్చిపోయినా సరే తాను పుట్టడం ప్రధానంగా పుట్టినదేదో అది అధమాధమమైనటువంటి జన్మ. అది అలా బ్రతుకుతారు కొంతమంది. ఇతరులు ఏమైపోయినా, ఇతరులు ఎంత నాశనం అయిపోయినా పర్వాలేదు, తాము ఒక్కడూ సంతోషంగా ఉంటే చాలు. అది ఆ ప్రవృత్తి మారాలి. అది పరమ ప్రమాదకరం. ఇతరులకు కాదు, ఇతరులకి ఉంటుంది కొంత, ముందు తాను జారిపోతాడు, కొన్ని కోట్ల జన్మల కిందకి జారిపోతాడు. రెండవది మధ్యమ జీవితం. ఒక ఆవుని పెంచి గడ్డి వేస్తాడు, ఆవు గడ్డి తిని పాలిస్తుంది, తాను పాలు తీసుకుని తాను జీవిస్తాడు. ఆవు బతుకుతుంది, తను బతుకుతాడు. ఇది మధ్యమ జీవితం. ఉత్తమ జీవితం ఉంటుంది, తానేమైపోయినా పర్వాలేదు, ఇతరులు బాగుండాలి. గంధపు చెక్క, దీపం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. యం యం దేవం త్వమేతేన మంత్రేణావ హయిష్యసి తస్య తస్య ప్రసాదేన పుత్రస్తవ భవిష్యతి. ఓ అమ్మాయి, నువ్వు ఈ మంత్రంతో ఏ దేవతను ఆహ్వానించినా సరే వారు వచ్చి నీకు పుత్రుణ్ణి అనుగ్రహిస్తారు అని ఆ దివ్య మంత్రాన్ని ఇచ్చి ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. యం యం దేవం త్వమేతేన మంత్రేణావ హయిష్యసి తస్య తస్య ప్రసాదేన పుత్రస్తవ భవిష్యతి. ఆయన చెప్పిన దగ్గర నుంచి పృథకు ఆ మంత్రాన్ని పరీక్షించాలని ఉబలాటం, కుతూహలం ఎక్కువైపోయింది. అందుకని గురువులు ఇచ్చేటువంటి మంత్రము, గురువులు ఇచ్చేటువంటి ప్రసాదాన్ని పరీక్షించకూడదు. చిన్న తప్పు చేసింది పృథ. కష్టాలు తెచ్చిపెట్టుకోవాలి కదా. గురువుని అనుమానించింది కాబట్టి ఆ రోజు నుంచే కష్టాలు ప్రారంభమయ్యాయి. లేకపోతే ఆ పృథకు అంత కష్టం అయ్యేది కాదు. మొత్తం ఇంక ముందు వచ్చే రోజుల్లో మనం చూస్తాము. ఆవిడ చేసినటువంటి తప్పు ముందుగానే చెప్పేశాడు వ్యాసుడు. ఎందుకు చేసింది? గురువు ఇచ్చినటువంటి మంత్రం ఉపయోగపడుతుంది అపాయానికి, కష్టకాలానికి. అంటే ఈవిడ సుఖంగా ఉండేటప్పుడే అప్పుడప్పటికే దాన్ని పరీక్ష చేయాలని చెప్పేసి వెంటనే కన్య అయినటువంటి పృథ ఆ మంత్రంలో సూర్యుడిని ఆహ్వానించింది. అంతే, పిలుస్తూనే సూర్య భగవానుడు ఆమె వద్దకు వచ్చాడు. కళ్యాణి, పిలిచావు కదా, ఇదిగో వచ్చేశాను. దూర్వాస మహర్షి నీకు ఇచ్చిన దివ్య మంత్రంతో ప్రేరేపించబడి నీకు పుత్రుణ్ణి ప్రసాదించటానికై వచ్చానన్నాడు. అంతే, పుత్రునిచ్చి వెళ్ళిపోయాడు. కుంతి భోజని ఇంటిలో పెరిగిన కారణంగా పృథ కుంతి అయ్యింది. ఆ కుంతి సూర్యుడితో, దేవా, ఒక బ్రాహ్మణుడు దేవతలను ఆహ్వానించే మంత్రాన్ని నాకు అనుగ్రహించాడు. ఒక దేవతలు దానిని పరీక్షించాలని నాకు బుద్ధి పుట్టింది స్వామి. ఒక దేవత ఇచ్చినటువంటిది. ఆ ఉద్దేశంతోనే మిమ్మల్ని పిలిచాను, నన్ను క్షమించండి. ఇంతకంటే నాకేమీ కోరిక లేదు, నాకేమీ తెలీదు. నేను చిన్నపిల్లదాన్ని. నేను చేసిన తప్పుకు మీకు తలవంచి ప్రార్థిస్తున్నాను, ప్రసన్నులు కండి. స్త్రీలు తప్పు చేస్తే ఉత్తమ పురుషులు వారిని కాపాడాలి. మీరు ఉత్తమ పురుషులు, నన్ను రక్షించండి అంది. సూర్యుడిని పట్టుకుంది, వదలలే, మళ్ళీ ప్రార్థన చేసింది. అప్పుడు సూర్యుడు చెప్తున్నాడు, కళ్యాణి, భయపడకు. దూర్వాసుడు నీకు వరం ఇచ్చిన సంగతి నాకు తెలుసు. ఎవరో ఇచ్చారని అంటున్నావు కదా, దేవతలని. నాకు తెలుసు ఎవరిచ్చారని. నువ్వు పిలిచావు కనుక నేను వచ్చాను. నా దర్శనము అమోఘమైంది, నీ వశీకరణ మంత్రమే అమోఘమైంది. అది వ్యర్థం కాకూడదు. నా నుండి సంతానాన్ని పొందు మంత్రంతో ప్రయోజనం లేకుండా పిలిస్తే మాత్రం నీకు దోషం అంటుకుంటుంది అన్నాడు. కుంతి కన్య కావటంతో సూర్యుడి కోరికను ఒప్పుకోలేదు.
పేరు ప్రతిష్టలు ఏమైపోతాయో అని భయపడింది. అపకీర్తి వస్తుందని బాధపడింది. భయంతోనూ సిగ్గుతోనూ కృంగిపోయింది, ఏడ్చింది, ఎంత పని చేశానని. సూర్యుడు ఆమెతో, ఓ సుందరి, నీకు పుట్టే పుత్రుడు సామాన్యుడు కాడు. మా తల్లి అయిన అదితి ఇచ్చినటువంటి కుండలాలతోనూ నేనిచ్చిన కవచంతోనూ పుడతాడు. సూర్యుడి తల్లి అదితి, కుండలాలు, ఆవిడిచ్చిన కుండలాలు, నేనిచ్చినటువంటి కవచము, దీంతో పుడతాడు. ఆ సహజ కవచాన్ని ఏ శస్త్రాలు కూడా ఛేదించలేవు. అసహజమైనటువంటిది అది, కేవలం సాధారణ కవచం కాదది. ఆ కవచాన్ని బ్రాహ్మణులకు ఎప్పుడూ కూడా ఇవ్వకూడదు, అది జ్ఞాపకం పెట్టుకో. అతడు మహాదాతగా జీవిస్తాడు. నేనే వచ్చి చెడు పనులు చేయమన్నా అతను చేయడు. ఈ వరప్రసాదంతో, ఈ కవచంతో బ్రాహ్మణులు వచ్చి ఏదడిగినా ఇస్తాడు. ఆత్మాభిమానం కలిగి ఉంటాడు. ఓ యువరాణి, నా అనుగ్రహం వల్ల నీకే దోషము అంటదు. సూర్యుడిని చూస్తే దోషం ఎక్కడంటుంది అని సూర్యుడు దూర్వాసుడిచ్చినటువంటి మంత్రాన్ని సత్యం చేశాడు. అప్పుడు కుంతికి ఉన్నట్టుండి ఒక కుమారుడు అయోనిజిగా పుట్టాడు, చేతికొచ్చేశాడు. అతడు వీరుడు, యోధులలో శ్రేష్ఠుడు. పుట్టకతోనే కవచాన్ని ధరించున్నాడు. దేవకుమారుడిలాగా వెలిగిపోతున్నాడు. అతడి ముఖం సహజ కుండలాలతో ప్రకాశిస్తుంది. అతడే కర్ణుడు. పుత్రుడు పుట్టిన తక్షణమే సూర్యుడి కుంతికి కన్యత్వాన్ని ఇచ్చి దేవలోకానికి వెళ్ళిపోయాడు. మళ్ళీ కన్యత్వాన్ని ఇచ్చాడు. బంగారు కాంతులతో వెలిగిపోతున్న ఆ బాలుణ్ణి చూసి కుంతి కలవరపడిపోయింది, భయపడింది. నేనేం చేసేది ఇప్పుడు? ఇంత ముద్దు బాలకుడు, ఇంత శక్తివంతుడు, ఏం చేయలేదు. దీన్ని ఎక్కడికి తీసుకుపోవాలా? నేను ఎవరికి ఇవ్వాలా? ఇక్కడ ఎవరు చెలికత్తులు లేరు. లేకపోవటమే మంచిదైందిలేండి. లేకపోతే ఈ పాటికంతా న్యూస్ వెళ్ళిపోవు, రోజుడికి అందరికీ వెళ్ళిపోవు. ఎవరూ లేరు అక్కడ. ఒక్క సూర్యుడు మాత్రమే. సూర్యుడు వెళ్ళిపోయాడు. ఈ బాలకుడిని నా చేతుల్లో పెట్టేశాడు. ఎంత ముద్దుగా ఉన్నాడు, ఎంత అద్భుతం, ఇంత సౌందర్యము, ఇంత ఆ బాలకుడిని చూస్తూ ఉండగానే ఎంత శక్తి కలవాడో అనిపిస్తుంది. మొయ్యలేకపోతుంది కూడా. ఇప్పుడేం చేయాలి? నేనే దిక్కు నాకు? ఎవరు దిక్కు నాకు? నేను ఇంత పని చేయొచ్చా? గురువు ఇచ్చినటువంటి మంత్రాన్ని నేను పరీక్ష చేయొచ్చా? దాంట్లో శక్తి ఉందో లేదో అని చూసుకోవచ్చా? తప్పు కదా. ఇంక మీదట ఎవరిట్లా చేసినా కూడా అవస్థలో పడి సస్తారు అని శాపం ఇచ్చేసింది. ఇంకెవరు గురువు ఇచ్చినటువంటి మంత్రాన్ని పరీక్ష చేయాలా అని చెప్పేసి మాటికి ఎవరు అనుకుంటారో వాళ్ళందరూ బాధల్లో పడి సస్తారు. చావరు, బాధల్లో పడి సస్తారు అని శాపం ఇచ్చేసింది. కుంతి శాపం అది. అందుకనే గురువిచ్చిన మంత్రంలో ఎప్పటికీ కూడా దాంట్లో శక్తి ఉందా లేదా అని చూడకూడదు. గురువిచ్చిన మంత్రం అంతే. ఇప్పుడేం చేయాలి అని ఆలోచించింది. భయంతోనూ సిగ్గుతోనూ గజగజలాడిపోయింది. కుటుంబ సభ్యులు ఏమనుకుంటారోనని, తాను చేసిన తప్పును కప్పిపుచ్చుకోవాలని, బంధువులందరిలోనూ నవ్వుల పాలు కాకూడదని ఆ శిశువును నదీ జలాలలో వదిలేసింది. ఇంకా నాకు అక్కర్లేదు, ఇంకా నేనేం చేస్తూ దీన్ని తీసుకువెళ్ళి? నా బంధువులు, నా తల్లిదండ్రుల కథ ఏమవుతుంది? ఈ రాజ్యం ఏమవుతుంది? నేను కన్యకు పిల్ల పుట్టడం అంటే ఏమిటిది? అమ్మో బాబోయ్ అని సూర్యుని ప్రార్థన చేసుకొని మన్నించమని, గురువును ప్రార్థన చేసుకొని మన్నించమని, తప్పు చేశాను క్షమించమని చెప్పి, ఎవరికీ తెలీదు. పంచభూతాలు సూర్యచంద్రుడే సాక్షి, అంతే. అమ్మ ఆ నదినే సాక్షి. అమ్మకు చెప్పి ఆ నదీ జలాల్లో వదిలేసింది. శిశువుని పూర్తిగా అట్లనే వదిలేసింది. ఆ శిశువును అతిరథుడు అనేటువంటి సూతుడు స్వీకరించి తన భార్య అయినటువంటి రాధకు ఇచ్చాడు. వారు ఆ బాలుని పెంచుకున్నారు.
కవచకుండలాది ధనంతో పుట్టాడు కాబట్టి ఆ బాలుడికి వారు వసుషేణుడు అని పేరు పెట్టారు. అతడు పెద్దవాడయ్యాడు. అవుతూ అస్త్ర విద్యలో నిపుణుడయ్యాడు. సూర్యోదయం నుండి సూర్యుడు అస్తమించే వరకు సూర్యుడిని ఆరాధించేవాడు. వీరుడు, బుద్ధిమంతుడు అయినటువంటి కర్ణుడు జపం చేస్తున్న సమయంలో బ్రాహ్మణులు వచ్చి ఏమడిగినా దానం చేసేవాడు. అతనికి ఇవ్వకూడదని వస్తువుంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒకనాడు సూర్యుడు బ్రాహ్మణ రూపాన్ని ధరించి కర్ణుడికి కలలో కనిపించి, ఓ మహావీరా, రేపు ఉదయం ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో నీ దగ్గరకు వచ్చి భిక్ష యాచిస్తాడు, జాగ్రత్త. అప్పుడు నువ్వు అతడు కోరింది ఇవ్వకు. ఇంద్రుడు నీ కవచకుండలాలను అపహరించటానికై వస్తున్నాడు. ఏ బ్రాహ్మణుడు కోరినా నువ్వు ఇచ్చేస్తావు, నిన్ను నువ్వే ఇచ్చేసుకుంటావు. అందుకని జాగ్రత్తగా ఉండు. ఈ రహస్యాన్ని నీకు ముందే చెబితే నువ్వు తగు జాగ్రత్తలను తీసుకుంటావని చెప్తున్నాను. గుర్తుంచుకో, వచ్చేవాడే ఇంద్రుడు, అతనికి భిక్ష పెట్టద్దు అన్నాడు. అడిగింది ఇవ్వద్దు, భిక్ష పెట్టద్దు. అప్పుడు కర్ణుడు, ఓ బ్రాహ్మణుడా, ఇంద్రుడే బ్రాహ్మణ రూపంలో వచ్చి నా ముందు చెయ్యి చాచి అడుగుతుంటే నేను కాదనలేను కదా. విప్రాఘ పూజ్యాస్తు దేవానాం సతతం ప్రియమిచ్చతాం. బ్రాహ్మణులు మేలు కోరేవారు కాబట్టి, దేవతలకు కూడా పూజనీయులు కాబట్టి, ఇంద్రుడే విప్ర రూపంలో వచ్చాడని తెలిసినా కూడా నేను ఆయనను తిరస్కరించలేను, అవమానించలేను అన్నాడు. నువ్వు చూసారా ఈ మొండితనం? ఆ మాట విని విప్ర రూపంలో ఉన్నటువంటి సూర్యుడు, ఓ వీరా, అలా అయితే సకల శస్త్రాలను నిరోధించగల శక్తిని ఇవ్వమని అడుగు, ఆయన నీకు ఈ వరాన్ని ఇస్తాడు అని అదృశ్యమయ్యాడు. కర్ణుడు మేల్కొని కళ గురించి ఆలోచించాడు. ఒక మంచి వరాన్ని అడుగు నువ్వు, సకల శస్త్రాలని కూడా నాకు కావాలని, నిరోధించగలిగేటువంటి శక్తి కావాలి నాకు. ఏ శక్తి వచ్చి, ఏ అస్త్రం వచ్చి పడినా కూడా దాన్ని నిరోధించగలిగేటువంటి శక్తిని నాకు కావాలని అడుగు. కర్ణుడు మేల్కొని కళ గురించి ఆలోచించాడు. ఇంతలో తెల్లవారింది. కళ సత్యమైంది. ఇంద్రుడు బ్రాహ్మణుడై కర్ణుని వద్దకు భిక్షకై వచ్చి కవచకుండలాలను కోరాడు. అప్పుడు కర్ణుడు తన పుట్టకతోనే ఉన్నటువంటి కవచాన్ని శరీరం నుండి వేరు చేశాడు. కుండలాలను కూడా కోసి ఆయన చేతిలో పెట్టి నమస్కారం పెట్టాడు. ఇంద్రుడు ఎంతో సంతోషించి మనసులో అతడి సాహసాన్ని మెచ్చుకున్నాడు. ఇటువంటి సాహసి దేవదానవ యక్ష గంధర్వ రాక్షసుల్లో కూడా కనిపించడు అని భావించి, ఓ వీరా, నీ పట్ల నేను ప్రసన్నుడయ్యాను, నీ విషయంలో నేను ఎంతో సంతోషించాను, నీకు ఇష్టమైన వరం కోరుకో, నువ్వు ఏది అడిగినా ఇస్తానన్నాడు. అప్పుడు కర్ణుడు, ఓ భగవంతుడా, శత్రువులను సంహరించే నీ అమోఘమైన శక్తి అనే ఆయుధాన్ని నాకివ్వు అని కోరాడు. అమోఘమైన శక్తి అనేటువంటి ఆయుధాన్ని నాకివ్వు. ఇంద్రుడు కర్ణుడికి శక్తి ఆయుధాన్ని ఇచ్చి, ఓ వీరా, దేవదానవ మనుష్య గంధర్వ నాగ రాక్షసుల్లో ఎవరైనా గెలవాలనుకుంటే ఈ శక్తి ఒకే ఒక్క వీరుణ్ణి మాత్రమే నాశనం చేయటానికి ఉపయోగపడుతుంది, తర్వాత పని చెయ్యదు అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. ఈ కవచకుండలాలను కోసి ఇవ్వటమనే అద్భుతమైనటువంటి ఘటన మూలంగా లోకంలో వసుషేణుడు అనే పేరుతో పిలువబడేటువంటి రాధేయుడు కర్ణుడు అనే పేరుతో ప్రసిద్ధుడయ్యాడు. వికర్తనుడి సూర్యుడి పుత్రుడు కావటం చేత, సూర్యుడి పుత్రుడు కావటం చేత వైకర్తనుడు అనే కూడా పిలువబడ్డాడు. సూర్యుడి పుత్రుడు కదా కర్ణుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. కుంతీభోజుడి కుమార్తె, కుంతీ ధర్మాత్మరాలు, ఉత్తమ గుణాలు గలది, రూపవతి, యవనవతి. ఎంతోమంది రాజకుమారులు ఆమెను పెళ్లి చేసుకోవాలని
ఉబలాటపడ్డారు. అందరికీ తమ కోరికను పరీక్షించుకునే సమయం వచ్చేసింది. కుంతీభోజుడు ఒకనాడు కుంతీకి స్వయంవరాన్ని ఏర్పాటు చేశాడు. రాజులందరూ కూర్చున్నారు. వారిలో కుంతీకి పాండురాజే శ్రేష్ఠుడిగా కనిపించాడు. పాండురాజు సింహం వంటి దర్పం కలిగి ఉన్నాడు. విశాలమైన వక్షస్థలం, అందమైన నేత్రాలు కలిగి బలవంతుడై ఉన్నాడు. సూర్యుడిలాగా వెలుగుతూ ఇతర రాజుల తేజస్సును మించి ప్రకాశిస్తున్నాడు. ఆ సభలో అంతా పాండురాజును చూసింది. అంత అద్భుతంగా ఉన్నాడు. ఆ పాండురాజును మనసులోనే మోహించింది. ఆ పాండురాజును చూసి కుంతి ఇష్టపడింది లోపలే. పడుతూ పాండురాజు మెడలో వరమాల వేసి వరించింది. ఇంక చెప్పా చేయకోకుండా వేసేసింది. అది చూసి రాజులందరూ తమ తమ రాజ్యాలకు తిరిగి వెళ్ళిపోయారు. ఇదేంటిది, మనమంతా వచ్చింది పెళ్లి చేసుకోవాలని కుంతిని అనుకున్నాం కదా, ఎట్లయిపోయిందే అనుకున్నారు. కుంతీభోజుడు సంతోషంగా వారికి పెళ్లి జరిపించాడు. ధనాన్ని రత్నాలను ఇచ్చి కుంతీ చేతిని పాండురాజు చేతిలో పెట్టి అతడు నగరానికి పంపాడు. అప్పుడు కురురాజు అయినటువంటి పాండురాజు గొప్ప సేనతో కలిసి బ్రాహ్మణుల మహర్షుల ఆశీర్వాదాలను పొందుతూ హస్తినాపురంలోకి ప్రవేశించాడు. కురురాజు కదా ఇప్పుడు. తన భార్య అయినటువంటి కుంతితో కలిసి తన భవనంలోకి అడుగుపెట్టాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. గృహప్రవేశం జరిగింది. గృహాన్ని నింపుకుంటారంటారే, నింపుకున్నారు ఇప్పుడు. తర్వాత భీష్ముడు వంశం బాగా వృద్ధి చెందాలనేటువంటి ఉద్దేశంతో పాండురాజుకు మరొక పెళ్లి చేయాలని భావించాడు. అసలు ఈ ముసలోడిది ఒట్టి పెళ్లి చేయటమే అయిపోయింది. అప్పటి నుంచి ఎందుకు ఇట్లా చేస్తున్నాడో తెలియదు. ఎప్పటి నుంచి ప్రారంభం పాపం. ఎత్తుకొచ్చాడు, వాళ్ళకి పెళ్లి చేశాడు, ఇదే పని. వృద్ధులైన మంత్రులతోనూ బ్రాహ్మణులతోనూ మహర్షులతోనూ చతురంగ బలంతోనూ కలిసి భీష్ముడు మద్ర నగరానికి వెళ్ళాడు. అక్కడ మద్రరాజు భీష్ముడు వచ్చాడని విని ఎదురు వెళ్ళి స్వాగతం పలికి రాజమందిరంలోకి తీసుకొని వెళ్ళాడు. భీష్ముడిని మంచి ఆసనం మీద కూర్చోబెట్టి సత్కరించి పూజించి, అయ్యా మీ రాకకు కారణమేమిటండి అని అడిగాడు. భీష్ముడు, మద్రరాజా, నేను కన్య కోసమై వచ్చాను. మాద్రి అనే పేరుతో నీకొక సోదరి ఉందని, ఆమె సాధు స్వభావురాలు, మంచితనానికి పేరు పొందిందని నేను విన్నాను. ఆమెను పాండురాజు కోసమని కోరుతున్నాను. నువ్వు మాతో వియ్యమందుకోవటానికి తగినవాడు. ఎందుకంటే 100 పుత్రులు కంటాడు కదా ధృతరాష్ట్రుడు గుడ్డిరాజు. పాండుకు ఏమైనా అనిపిస్తుందేమో, ఏమో 4-5 మందిని కంటాడేమో, అప్పుడేమైనా బాధపడతాడేమో, అంతా అదే పని ఈయనకి. అందుకని ఇంకొక పెళ్లి చేస్తే దాంట్లో కూడా ఒక 10-12 మంది పిల్లలు పుడతారేమో అని యోచన చేస్తున్నాడేమో అనిపిస్తుంది. ఇక్కడ లేదు, నేను అనుకుంటున్నా. లేకపోతే ఇదేంటి మళ్ళీ పెళ్ళి అనేది. హాయిగా కుంతి వచ్చింది కదా. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.